హలో అండి, హాయ్ అండి. స్క్వేర్ వాల్యూ చూపిస్తున్నానండి. ఇప్పుడు 1 స్క్వేర్ వచ్చేసి ఎంత అవుతుందండి? 1. 2 స్క్వేర్ వచ్చేసి 4. 3 స్క్వేర్ వచ్చేసి 9. 4 స్క్వేర్ వచ్చేసి 16. 5 స్క్వేర్ వచ్చేసి 25 కదండి. 6 స్క్వేర్ వచ్చేసి 36. 7 స్క్వేర్ వచ్చేసి 49. 8 స్క్వేర్ వచ్చేసి 64. 9 స్క్వేర్ 81. 10 స్క్వేర్ 100 కదండి. ఇప్పుడు ఇందులో మీకు ఇంకో టెక్నిక్ చూపిస్తున్నాను. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి? +3. ఈ రెండింటి మధ్య +5. ఈ రెండింటి మధ్య +7. ఈ రెండింటి మధ్య ఎంత ఉంది? +9. ఇక్కడ ఎంత ఉందండి? +11. ఇక్కడ ఎంత ఉంది? +13. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? +15. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి? +17. ఇక్కడ డిఫరెన్స్ +19. సింపుల్ అండి, ఏం లేదండి. ఇప్పుడు ఇది 1 స్క్వేర్ ఉందా? 1. 2 స్క్వేర్ దీనికి +3 యాడ్ చేసి రాయండి, 4 వచ్చేస్తుంది. అంటే కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ని యాడ్ చేయటమేనండి. +5 అంటే 9. 4 స్క్వేర్ వచ్చేసి +7 అంటే +7 అంటే 16. 5 స్క్వేర్ వచ్చేసి ఎంతండి? +9 యాడ్ చేయటం అంటే 25 వస్తుంది. 6 స్క్వేర్ వచ్చేసి +11 అంటే 36 వస్తుంది. 7 స్క్వేర్ వచ్చేసి +13 యాడ్ చేయడం అండి, అంటే ఎంత వస్తుందండి? 49 వస్తుంది. 8 స్క్వేర్ వచ్చేసి +15. నెక్స్ట్ ఆడ్ నెంబరేనండి, ఏం లేదు, సింపుల్, అసలు చాలా ఈజీగా రాసేసేయచ్చు స్క్వేర్ వాల్యూస్. 9 స్క్వేర్ వచ్చేసి +17 యాడ్ చేస్తే ఎంత? 81. 10 స్క్వేర్ వచ్చేసి +90. నెక్స్ట్ ఆడ్ నెంబర్ యాడ్ చేయడమేనండి. మీరు ఇలా నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ రాసేసుకుని స్క్వేర్ వాల్యూస్ ఎన్నైనా రాసేసుకోవచ్చండి. ఇలా 1 to 30 మినిమం 1 to 30 నేర్చుకుంటే మీరు ఏ ఎగ్జామ్కైనా యూజ్ అవుతుందండి. అలానే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, ఈ వీడియో చూసి ఒక్కళ్ళిద్దరైనా ఈ స్క్వేర్ వాల్యూస్ బాగా నేర్చుకొని ఎక్కడైనా యూజ్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఈ స్క్వేర్ వాల్యూస్ ఇంకా డీటెయిల్గా నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. అందులో చూసి మీరు నేర్చుకోవాలంటే నేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీ డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.